పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం ఆసక్తి. ఎలాంటి విషయాలలో ఆసక్తి ఉంటే దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆదరిస్తాడు అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాటి రోజులలో ఏ మనిషిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తి కనబడుస్తూ ఉన్నాడు. కానీ దైవికమైనటువంటి విషయాలలో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఆసక్తి అనేది లేకుండా పోతుంది. రాజకీయ విషయాలలో ఆసక్తి, సినిమాల విషయాలలో ఆసక్తి, గేమ్స్ విషయాలలో ఆసక్తి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు. దాని ఫలితం ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, సమస్యలు కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు. కానీ దేవుడు ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, మొట్టమొదటిగా వాక్య విషయాలలో ఆసక్తి ఉండాలి. ప్రియులారా, వాక్యం చాలా ముఖ్యం. వాక్యం అనగా సాక్షాత్తు దేవుడే. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను అని యోహాను శుభవార్తలో మనం విని ఉన్నాం. ప్రియులారా, వాక్యం అంటే దేవుడే. ఈనాటి రోజులలో క్రైస్తవులే ప్రార్థనకు వెళుతూ ఉన్నారు, కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాక్య విషయాలలో శ్రద్ధ పెట్టట్లేదు. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వాక్యములో అక్కడి ప్రజలు తెస్సలోనిక ప్రజల కంటే విశాల హృదయులు, వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి అనుదినము పరిశుద్ధ గ్రంథము చదువుకొనుచు పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా శ్రద్ధ పెట్టారు, చాలా ఆసక్తి పెట్టారు వాక్యము మీద. ఏ వ్యక్తి అయితే వాక్యము ఎడల ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడో వారందరూ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు, వారందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రతిరోజు ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ సందేశం ఇస్తున్నాడు, ఆ సందేశాన్ని స్వీకరించి దానిని ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవాలి అని ఈనాడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, నిజంగా కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనం నుండి మనం చదివితే, ఇదిగో ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క వాక్కును రేయింబవళ్ళు ఆసక్తితో చదువుతారో, ధ్యానిస్తారో, పఠిస్తారో వారందరూ కూడా ఏటి ఒడ్డున నాటిన చెట్లులాగా ఫలిస్తారు, సకాలంలో పండ్లనిస్తారు. ప్రియులారా, చూసారు ఎంత గొప్ప మాట అండి. వాక్యం మనలో ఉండాలి, వాక్యం ఎడల ఇంట్రెస్ట్ ఉండాలి, వాక్యం ఎడల శ్రద్ధ ఉండాలి. ఈనాడు మన అందరం కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీ వాక్యము నా పాదములకు దీపము. మరి ఆ దీపాన్ని మన చేతిలో పట్టుకొని మనం ముందుకు వెళితే సక్రమంగా మన గమ్యాన్ని చేరుకోగలం. ఈనాడు చాలా ప్రార్థనా కోటాలలో ఎక్కువగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వాళ్ళలో గొప్ప మార్పు అనేది వస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ఒక ప్రార్థనా కోటానికి ఒక వ్యక్తి ఇదిగో కత్తి పట్టుకొని వచ్చాడంట. ఆ కత్తి పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి గురువు దగ్గరకు వెళ్ళి, వాక్యము బోధించే గురువు దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను నా పగస్తుడిని చంపాలి, అందుకని నేను కత్తి పట్టుకొని వచ్చాను అని చెప్పి అక్కడ తెలియపరిచాడంట. వెంటనే గురువు అన్నారు ఒక మాట, అయ్యా మీరు చాలా పగ కలిగి ఉన్నారు, ఈనాడు వాక్యము వినండి,
వాక్యములో శ్రద్ధ పెట్టండి, వాక్యములో ఆసక్తి పెట్టండి. అయినా సరే ఆ పగ మీలో ఉంటే మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి అని మాట్లాడారంట. వెంటనే ప్రియులారా, ఆ రోజంతా కూడా ఆ వ్యక్తి గురువు ఏం బోధిస్తున్నాడు, ఏ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు అని అంతా కూడా శ్రద్ధ పెట్టి ఆసక్తి పెట్టి, ఇదిగో దేవుడు మిమ్ములను క్షమిస్తూ ఉన్నాడు, మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పి క్షమాపణ గురించి సందేశం ఇచ్చినప్పుడు ఆ సాయంకాల వేళ ఆరాధనలో కత్తి పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఆ కత్తిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళి ఏ వ్యక్తి ఎడల పగ కలిగి ఉన్నాడో ఆయన పాదాలపై పడి, ఆయన కాళ్ళ మీద పడి, ఇదిగో నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడుగుతున్నట్లు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రియులారా, చూసారా, వాక్యము ఎడల శ్రద్ధ పెడితే ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తూ ఉంది, ఆ వాక్యము మనలను కడుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటి విషయం వాక్యము ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక రెండవ విషయం ప్రార్థన యందు ఆసక్తి ఉండాలి, ప్రార్థనలో శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ అంటే మనం ప్రార్థన మొదలు పెడుతూ ఉంటాం, కావాల్సిందల్లా అడుగుతూ ఉంటాం, కానీ మన ఆలోచన ఎటుపోతుందో, మన మనసు ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. ప్రియులారా, ఏం ప్రార్థన చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అందుకనే ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. ప్రియులారా, నిజంగా మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. పెదవులతో స్తుతిస్తూ ఉన్నాం, పెదవులతో అడుగుతూ ఉన్నాం, పెదవులతో ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రార్థన దేవుని చేరట్లేదు. కాబట్టి ఈనాడు దేవుడు అంటూ ఉన్నాడు, ప్రార్థన యందు ఆసక్తి ఉండాలి. మరి ఆనాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో, ఏలియా మన వంటి వాడే, వానలు కలగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను, తత్ఫలితంగా 3.5 సంవత్సరాల పాటు లోకమున వానలు లేకుండెను. ఎంత చక్కని ప్రార్థన అండి. ఏలియా ప్రార్థన చేస్తే, ప్రభువా మాకు వర్షాలు కావాలంటే వర్షాలు ఇచ్చినటువంటి దేవుడు, ఇక మాకు వర్షాలు వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల పాటు వర్షాలు లేకుండా దేవుడు చేశాడు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి మాట, నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉన్నప్పుడు, మనం చేసే ప్రార్థనలో శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన మాట వింటాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఒక ప్రాంతంలో నూతనంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయ ప్రారంభోత్సవ తేదీని కూడా నిర్ణయించి కార్డులన్నీ కూడా పంచివేసి బిషప్ గారి ద్వారా పెద్ద ప్రార్థన పూజ ఏర్పాటు చేసి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా 2 రోజుల్లోనే ఆ దేవాలయ మహోత్సవం. ఆ 2 రోజుల ముందు పెద్ద తుఫానులు, వర్షాలు, అలజడులు, గందరగోళంగా ఉంది పరిస్థితి. నడవటానికి కూడా అవకాశం లేదు. ప్రియులారా, వేలాది మందికి ఆహ్వాన పత్రికలు పంచి ఇచ్చారు. 2వ రోజు అయిపోయింది, ఇకటి రేపటి దినాన ప్రారంభోత్సవం. ఈనాడు భయంకరమైనటువంటి వర్షం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి సంఘస్థులతో ఈ మాట అంటూ ఉన్నారంట, మీ దేవుడు సత్యమైనటువంటి దేవుడైతే ఇదిగో రేపటి రోజున వర్షం ఆగిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, విశ్వాసులు కఠోర దీక్షగా, ప్రియులారా, తలా ఒక జపమాల పట్టుకొని వర్షంలోనే ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రభువా ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, రేపటి రోజున వర్షాలు పడకూడదని కలిసికట్టుగా ప్రార్థన చేస్తే, ప్రియ దైవ బిడ్డలారా, ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారేసరికి ఒక్క చుక్క వర్షం కూడా లేకుండా పోయింది. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. మరలా ప్రారంభోత్సవం, భోజన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మరలా ఆ ప్రారంభోత్సవ రాత్రికాల సమయంలో కుండపోత వర్షం కురిసింది. పిల్లరా, మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉన్నప్పుడు, శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు.
ఈనాడు చాలామంది అంటూ ఉన్నారు, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే, దేవుడు నా మొర ఆలకించట్లేదే. కారణం, నీవు చేసే ప్రార్థన యందు నీకు ఆసక్తి లేదు పిల్లరా, ఇంట్రెస్ట్ లేదు. ఏదో నామమాత్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు తప్ప నీ ప్రార్థనలో శ్రద్ధ అనేది పెడితే దేవుడు చెవిని తాకుతుంది. మరి ఆనాడు కూడా పుట్టుగుడ్డువాడు, ప్రభువా దావీదు కుమారా కరుణించవా అని ప్రార్థిస్తే యేసు ప్రభు వారందరినీ విడిచిపెట్టి ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలని. ప్రియులారా, చూసారా, మనం ఉన్నటువంటి ప్రార్థనలో శ్రద్ధ పెట్టాలి, ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. నామమాత్రపు ప్రార్థన కాకుండా ఆసక్తితో కూడిన ప్రార్థన ఈనాడే మనం నేర్చుకుందాం. ఇక మూడవ విషయం, పేదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆసక్తి ఉండాలి. మనం అందరం కూడా స్వార్థపరంగా జీవిస్తూ ఉన్నాం. నా ఇల్లు, నా కుటుంబం, నేను అనే భావనతో ఉంటూ ఉన్నాం. మనకు మనం సంపాదించుకుంటూ ఉన్నాం, కూడబెట్టుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, పేదల విషయంలో ఆసక్తి ఉండాలి, పేదల విషయంలో కరుణ ఉండాలి, నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలి అని తెలియబరుస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో, అచ్చటి పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలనని మాత్రమే కోరిరి, వాస్తవముతో అట్లు చేయుటకు నేను ఎంతో ఆశించి తిని. ప్రియులరా, పేదలు ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. ఇదిగో మన చుట్టుప్రక్కల ఆకలితో అలమటించే వాళ్ళు, ఇదిగో ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, తినటానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక, కనీస నిత్యావసరాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ఎప్పుడు కూడా మనం గమనించాలి. ప్రియులరా, దాని ఫలితం ఏంటో తెలుసా? ఎవరైతే పేదలను ఆదుకుంటాడో, ఎవరైతే పేదలకు సహాయం చేస్తాడో, ఇదిగో దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. మరి ఆనాడు ధనవంతుడు లాజరు ఉపమానాన్ని మనం చూస్తే, తన గేటు దగ్గర ఉన్నటువంటి లాజరును పట్టించుకోలేదు ప్రియులారా. తన గేటు ముందున్నటువంటి ఆ లాజరును, పేదవాడిని జ్ఞాపకం చేసుకోలేదు ఈ ధనవంతుడు. మరి దాని ఫలితం ఆయన మలమలమాడే అగ్నిలో, నరకములో నెట్టివేయబడ్డాడు. ఎంతో వేదన భరిస్తూ ఉన్నాడు, ఎంతో ఆవేదన పడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఎంతో తప్పు చేశాను అని తెలుసుకోలేకపోయాడు. ప్రియులారా, మనం కూడా అలాంటి దుస్థితికి వెళ్లకుండా ఉండాలంటే, అలాంటి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, ఈనాడు మన చేతనైనంత వాటికి సహాయం చేసే ప్రయత్నం చేయగలగాలి. చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం, అదే దేవుడు కోరుకునేది. దేవాలయానికి కానుకలు వేయడానికి సమృద్ధిగా తీసుకొచ్చారు అందరూ, కానీ పేద విధవరాలు కానుకను మాత్రమే దేవుడు మెచ్చుకున్నాడు. కారణం, ఆమె యొక్క హృదయాన్ని చూశాడు, ఆమె యొక్క మనసును చూశాడు, ఆమె యొక్క విశ్వాసాన్ని చూశాడు. ప్రియులారా, మరి మనం కూడా అదే ప్రయత్నం చేయాలి. మనం ఎందుకు శిక్షకు గురి అవ్వాలి? మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి? మనం ఎందుకు ఆ మలమల మాడే అగ్నిలో వెళ్ళాలి? ఆలోచన చేయండి. ఈనాడు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు లేనిది ఇవ్వవలసినటువంటి పని లేదు, కానీ ఉన్న దాంట్లోనే కొంచెం ఇచ్చే చేయి నీకుండాలి, ఇచ్చే మనసు నీకుండాలి. అప్పుడు నీ ప్రార్థనను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. పేదల విషయంలో ఆసక్తి ఉండాలి, పేదల విషయంలో శ్రద్ధ ఉండాలి, పేదల విషయంలో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ తపన నీకుండాలి. నా కడుపు మాత్రమే నిండితే సరిపోదు, నా తోటివారి కడుపు కూడా నిండాలి అనే మైండ్ నీలో ఉండాలి. అదే దైవగుణం, అదే దేవుడు నేర్పిస్తున్నటువంటి మన జీవిత విధానం. క్రైస్తవ జీవిత విధానంలో ప్రియులారా, ముఖ్యంగా పేదలను ఆదుకోవాలి,
దానిని చాలా ప్రథమంగా ముఖ్యంగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పేదలను ఆదుకోండి, పేదలను జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఈ గలతీ పత్రికలో ఇదిగో పేదలను మేము జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం, మాకు కావాల్సింది అదే, మాకు కావాల్సింది మేము అలా జరగాలి, పేదలకు సహాయం చేయాలని ఎంతో కోరుకుంటున్నాం, ఎంతో ఆశపడుతున్నామని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక 4వది ఇదిగో మంచి విషయాలలో ఆసక్తి ఉండాలి. ఈనాడు ప్రతి మనిషి యొక్క తపన ఇదిగో ఎంజాయ్ చేయడానికి, ఆనందంగా ఉండడానికి, ఈ లోకములో సంతోషంగా ఉండడానికి పరుగులు పెడుతూ ఉన్నాడు. కానీ ఆ పరుగులు పెట్టే విషయంలో మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, తప్పు చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడా అనే విషయాలు ఏది చూడట్లేదు ప్రియులారా. దేవుడు అందుకనే మనకు నేర్పిస్తూ ఉన్నాడు, మంచిని చేయండి, మంచికై పరితపించండి, మంచి కోసం నిలబడండి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 13వ వాక్యములో మంచి చేయవలనని మీకు ఆసక్తి ఉన్నచో మీకు హాని చేయునది ఎవరు? ఎంత చక్కని మాట అండి. మంచి చేయాలనే ఆలోచన నీలో ఉంటే చాలు, నీకు విరోధి ఎవడు, నిన్ను పడగొట్టేది ఎవరు, నిన్ను శిక్షించడానికి ఎవరు సాహసం చేస్తారు? నీవు మంచివాడు, మంచి క్రియలు చేసేవాడు, చీమకు కూడా హాని చేయని నీకు ఎవడు హాని చేస్తాడు? అందుకనే ప్రియ దైవ బిడ్డలారా, ఎప్పుడు కూడా మంచి చేయాలనే తపన నీకు ఉండాలి. మనమేం చేస్తున్నాం ప్రియులారా? ఇదిగో లేనిపోనిది చెప్తూ ఉన్నాం, ఇదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, చెడు ప్రచారం ఎక్కువగా చేస్తూ ఉన్నావు, చెడు కోసం నిలబడుతూ ఉన్నావు, ఎంతోమంది ఉద్యోగాలు పీకేస్తూ ఉన్నావు, ఎంతోమంది కుటుంబాలు నాశనం చేస్తూ ఉన్నావు. దాని ఫలితం దేవుని యొక్క శిక్ష నీ మీద పడుద్ది. ప్రియులారా, ఒకే ఒక్క మాట దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, నీవు చెడు చేస్తే నీకు చెడు చేస్తారు, నీవు మంచి చేస్తే నీకు మంచి చేస్తారు. దానిలో ఎలాంటి అనుమానం లేనే లేదు. కాబట్టి ఈనాడు దేవుడు నిన్ను ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకానికి సృష్టించాడు, ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, మన చుట్టుపక్కల చూస్తే యాక్సిడెంట్ల ద్వారానో, గొడవల ద్వారానో, యుద్ధాల ద్వారానో, ప్రమాదాల ద్వారానో చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ నీవెందుకు ప్రాణంతో ఉన్నావు? నీవెందుకు జీవంతో ఉన్నావు? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం నీలో నెరవేరాలి. అంటే దేవుడు నీ నుండి ఆశపడుతూ ఉన్నాడు, నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు, నీ ద్వారా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాడు. దానికై మనం నిలబడాలి. ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకోవాలి. ఇక నుంచి నేను ఏ చెడ్డ పని చేయను, ఇక నుంచి నేను ఏ చెడుకి పోను, మంచిని మాత్రమే చేస్తాను అని కంకణం కట్టుకొని నిలబడితే తప్పకుండా దేవుడు కూడా నీ కోసం నిలబడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక చివరిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తి ఉండాలి. చాలామంది ఈ లోక పనుల కోసం ఆరాటపడుతూ ఉంటారు. మరియ మార్తల ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు ఇదిగో మార్తమ్మ ఈ లోక విషయాలకై, ఇంట్లో ఉన్న పనులకై సతమతమవుతూ ఉంది. కానీ మరియమ్మ మాత్రం ప్రభు దగ్గరే కూర్చుంది, ప్రభు మీదనే శ్రద్ధ పెట్టింది. అది ఆత్మీయ సంబంధమైనటువంటి విషయం. మరి దేవుడు అంటూ ఉన్నాడు మరియమ్మతో, ఇదిగో ఈ మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది. మార్తమ్మతో పలుకుతూ ఉన్నాడు. మార్తమ్మ కంప్లైంట్ చేసింది, ప్రభువా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి, మీరు మా ఇంటికి వచ్చారు, మీకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈలోక సంబంధమైనటువంటి విషయాలకై పరితపిస్తూ కంప్లైంట్ చేసినటువంటి మార్తమ్మతో మరియమ్మను గురించి అంటూ ఉన్నాడు, ఏమే ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. పిల్లరా, మరి మనం కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టాలి. గుడి, దేవాలయం, ప్రార్థన, గురువులు అనే విషయాలలో మనం శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. పిల్లరా, మన ద్వారా ప్రార్థనకు ఆటంకం రాకూడదు, మన ద్వారా గుడికి మచ్చ రాకూడదు, మన ద్వారా దైవ సేవకులకు ఏ హాని కలగకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టాలి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం
12వ వాక్యములో ఆధ్యాత్మిక వరములు పొందవలనని ఆసక్తి మీలో ఉన్నది కనుక క్రీస్తు సంఘ అభివృద్ధికై వానిని సమృద్ధిగా పొందుటకు ప్రయత్నింపుడు. ప్రియులరా, చాలామంది ఇదిగో గొప్ప వరాలు కలిగి ఉన్నారు. కొంతమందికి పాడే వరం ఉంది, కొంతమందికి ప్రసంగించే వరం ఉంది, కొంతమందికి ప్రార్థన చేసే వరం ఉంది, కొంతమందికి భాషలలో మాట్లాడే శక్తి ఉంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. మరి అవన్నీ ఎలా వచ్చాయి అంటే ఇదిగో వాటి యందు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ వరాలు నీవు పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. కొంతమందికి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి కోసమైనా ప్రార్థిస్తే ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటున్నాడు. మరి ఆ స్వస్థత వరం ఎలా పొందుకున్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. ముఖ్యంగా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక విషయాల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒక మంచి శ్రద్ధ నువ్వు పెడితే ఏదైనా సాధించగలవు. ప్రియులారా, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. అలాగే ఈ పట్టుదల ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పెడదాం. దేవుని యొక్క గొప్ప వరాలు పొందుకుందాం. ప్రియులారా, చాలామంది ప్రార్థిస్తే ఇదిగో కంటిన్యూస్గా ప్రార్థన చేసే వరం ఉంది. కొంతమంది ప్రార్థన చెయ్యలేరు. మరి ఆ వరం ఎలా దొరికింది అంటే ఆసక్తి, శ్రద్ధ పెట్టారు, ప్రార్థన యందు ఆసక్తి పెట్టారు. ఈనాడు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప మాటలు ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవే. ఆసక్తి. మొట్టమొదటిగా వాక్యము యందు ఆసక్తి ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. నీ చేతిలో ఒక బైబిల్ పట్టుకొని ప్రతిరోజు చదవండి, ధ్యానించండి. రెండవది ప్రార్థన యందు ఆసక్తి. నిరంతరం ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడు ఇచ్చి తీరతాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు అనే విశ్వాసంతో శ్రద్ధ పెట్టి ప్రార్థించు. నిన్ను మెచ్చుకుంటాడు. నీ ప్రార్థన ఆలకించబడుతూ ఉంది. ఇక మూడవది పేదలను గుర్తుంచుకో, పేదలను జ్ఞాపకం చేసుకో. ప్రతి క్షణం మన మైండ్లో ధనవంతుడు లాజరు జ్ఞాపకం ఉండాలి. ఆ చిన్న పేదవాడికి సహాయం చేయలేడు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ధనవంతుని యొక్క గతి నరకానికి వెళ్ళాడు. కానీ అష్టబాధలు అనుభవించిన లాజరు మాత్రం అబ్రహాము ఒడిలో, ఆ దేవుని ఒడిలో చేర్చబడ్డాడు. ఇక నాలుగవది మంచి విషయాలలో ఆసక్తి ఉండాలి. మంచి చేయాలి, మంచి పనులు చేయాలి. ప్రియులారా, మంచి పనులు చేస్తే తలెత్తుకొని తిరుగుతాం. అదే చెడు పనులు చేస్తే దాక్కుని తిరుగుతాం. జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనందరినీ కూడా నిండుగా మెండుగా దీవిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వరా, ముఖ్యంగా వాక్యము యందు, ప్రార్థన యందు, పేదలను ఆదుకునే విషయాలలో, మంచి చేసే విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలలో ఏ వ్యక్తి అయితే ఆసక్తి కనబరుస్తున్నాడో వారందరినీ కూడా దీవిస్తానని మాట ఇచ్చినటువంటి ప్రభువా, అలా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు మేము ఆ వాక్యం యందు శ్రద్ధ లేదు, ప్రార్థన యందు శ్రద్ధ లేదు ప్రభువా. ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉన్నాం. మమ్మలను క్షమించండి తండ్రి. ఇక నుండి ప్రతి క్రైస్తవ బిడ్డ మంచి చేయుటకై పరితపించే వారిగా మార్చమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారు ప్రభువా. ఆ ప్రార్థన విన్నపాలన్నీ కూడా నీ పాద సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాం ప్రభువా. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారికి మంచి స్వస్థతను దయచేయండి ప్రభువా. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ తండ్రి గారులందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.